సద్గుణం అంటే నీకు హాని చేసిన వాడికి కూడా నువ్వు తిరిగి ఏం చేయకూడదు, హాని చేయకూడదు. యేసుప్రభుకి హాని చేసిన వాళ్ళకి తిరిగి యేసుప్రభు హాని చేశాడా, మేలు చేశాడా? సిలువలో చంపేసిన వాళ్ళని ఏమన్నాడు? ప్రభువా, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరు నువ్వేం చేయాలి, క్షమించు. క్షమించాడా? క్షమించాడు. చంపుతున్న వాళ్ళనే క్షమిస్తే నిన్నేదో మాట అన్న వాళ్ళని క్షమించలేవా? నీకు హాని చేసిన వాళ్ళని ప్రేమించలేవా? ప్రభులోనికి వెళ్ళిన తర్వాత నాకు ఒక కొత్త గుణం వచ్చింది. ఏంటంటే నేను హాని చేసిన వాళ్ళకి హాని చెయ్యను. మరి ఏం చేయమన్నాడు తెలుసా? ఏం చేయమన్నాడు తెలుసా? నీకు ఎవడైనా హాని చేశాడా? నిన్ను ఎవడైనా హింసిస్తున్నాడా? నిన్ను ఎవడైనా బాధ పెడుతున్నాడా? నిన్ను ఎవడైనా దూషిస్తున్నాడా? ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే గనుక దోషణకు ప్రతి దోషణ అయినను కీడుకు ప్రతి కీడు అయినను చేయక అలా మీ ఎడల చేస్తున్న వారిని దీవించండి అన్నాడు. అంటే ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనలో ఏర్పడిన కొత్త గుణం ఏంటంటే, ఒకప్పుడు తిడితే తిట్టాం, ఒకప్పుడు హాని చేస్తే హాని చేసాం. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాతట హాని చేసిన వాడికి కూడా హాని చేయక వాడిని దీవించాలట, వాడికి మేలు చేయాలట. ఇది గుణం.